ఇప్పుడు ఈ రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన మనందరం ఈ రీతిగా కూడుకోవటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. ఈ సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఆరవ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో స్థానిక జగన్నాథపురంలో మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించటానికి మీరు చూపిన మహాకృపను బట్టి, మంచి తరుణాన్ని బట్టి వందనాలయ్యా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో మీ లేఖనాల నుంచి మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, మా విశ్వాసాన్ని పెంపొందించండి, నన్ను మరుగు చేయండి, మీరే మాతో ముచ్చటించండి. కూడిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉందాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. మీ సత్యాలను గ్రహించులాగా మా హృదయాలను తెరవండి. సూటిగా తేటగా మా అందరితో ముచ్చటించండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జాబితాను మనం చూస్తూ ఉన్నాం. 33 మంది విశ్వాసముతో ప్రభువును బట్టి గొప్ప కార్యాలు చేసిన వారు, ప్రభు కోసం నిందల పాలైనా సరే ప్రభువుని మహింపరిచిన వారు. ఆ రీతిగా అనేక మంది విశ్వాస వీరులు అక్కడ మనకు కనబడుతూ ఉంటారు. అందుకే హెబ్రీ గ్రంథకర్త 6వ వచనంలో అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. వితౌట్ ఫెయిత్ నో వన్ కెన్ ప్లీజ్ గాడ్. ఎవరు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేరు విశ్వాసము లేకుండా. అందుకనే దేవుని దగ్గరికి వచ్చేవారు ఎలాగుండాలంట? దేవుని దగ్గరికి వచ్చేవారు ఎలాగుండాలంట? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. గమనించండి, అటువంటి విశ్వాసము మనకి అవసరం. దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన ఇస్తాడు అని నమ్మాలి. అదే విశ్వాసం. హల్లెలూయా. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఈ సమయంలో గమనించండి, విశ్వాసులు ఒక్కొక్క రకమైన గుణలక్షణాలను కలిగి ఉంటారు, ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. దాన్ని బట్టే వారి విశ్వాస పరిమాణము ఎంత అనేది మనం అర్థం చేసుకోవచ్చు. 3 రావుల్ని మీకు నేను పరిచయం చేస్తాను. వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, రామారావు కాదు. బైబిల్లో కూడా కొంతమంది రావులు ఉన్నారు. చూడగలిగితే యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉంది కదా, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితుమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే గాని నమ్మను అని వారితో చెప్పాను. గమనించండి, విశ్వాసుల్లోనే రకరకాల లక్షణాలు కలిగిన వారు ఉన్నట్టే ప్రభువుని వెంబడించిన శిష్యుల్లో కూడా
ఉన్నది 12 మందే, కానీ ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క లాంటిది. ఇక్కడ తోమాని మనం చూస్తూ ఉన్నాం. అంత త్వరగా తోమా విషయం మనకి అర్థం కాదు. ఎందుకనంటే, అయ్యా నువ్వు శ్రమలు కలుగుతాయి అంటున్నావు, ఒకవేళ శ్రమలు కలిగే పరిస్థితి వస్తే ముందు మాకు శ్రమ కలుగుద్ది, తర్వాత అవి మీ దగ్గరికి వస్తాయి అని ధైర్యంగా నిలబడిన వ్యక్తి తోమా. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద మరణించి సమాధి చేయబడ్డారో శిష్యులందరూ కూడా తలా ఒక దారిన పారిపోయారు. అక్కడొకరు ఇక్కడొకరు తలదాచుకుంటున్నారు. ఒక 5-6 మాత్రం ఒక చోట ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టుగానే చనిపోయి మరణాన్ని జయించి, అనగా మృతిని జయించి పునరుద్ధానుడై లేచిన తరువాత ఆయన 40 రోజులు ఈ భూమి మీదే ఉండి మహిమా శరీరంతో అందరికీ దర్శనమిస్తూ వచ్చాడు. ఆ రకంగా శిష్యులందరూ ఒక చోట భయంతో వణికిపోతూ దాక్కున్నారు కదా, అక్కడ కూడా యేసయ్య వచ్చాడు. చూడగలిగితే వాళ్ళందరూ బిక్క చిక్కిపోయి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలోకి వచ్చారు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. శిష్యులు ఎక్కడికి కదలకుండా, ఏమైనా మేము బయటికి వెళ్తే మమ్మల్ని ఏమైనా చంపేస్తారేమన్న భయంతో ఇక్కడే ఉండిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ గదిలోకి వచ్చి ఆయన నిలబడ్డాడు. చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ, భయంతో వణికిపోయారు, ఇదేంటి అని. కానీ ఆయన భయపడద్దు, నేనే అని చెప్పారు. అందరూ ఉన్నారు కానీ ఆ సమయానికి తోమా వారి మధ్యలో లేడు. 10 మంది శిష్యులు అక్కడ ఉన్నారు, తోమా వారి మధ్యలో లేడు. తర్వాత తోమా వచ్చాక వాళ్ళు అంటున్నారు, తోమా యేసయ్యను మేము చూసాము అంటే, తోమా అన్న మాట మనం చదువుకున్నాం కదా, అందుకు అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆ మేకుల గుర్తులో నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. గమనించండి, ఏమందాం ఇతన్ని? అనుమానాలు రావు అనమాట. అనుమానాలు రావు, అంతా అనుమానమే. నేను ఆయన చేతిలో వేలు పెట్టి ఆ వేలు గుర్తులు నా చేతితో తాకితే తప్ప ఆయన మీ దగ్గరికి వచ్చాడని నేను నమ్మను అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు ఏమన్నాడు? అయ్యా ఏమైనా శ్రమ రావాలంటే మమ్మల్ని దాటుకొని రావాలి అన్న వ్యక్తి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు? గమనించండి, నేను నమ్మను అన్నాడు. ఇతను అనుమానాలు రావు. అందుకనే మన విశ్వాసంలో అనుమానం ఉండకూడదు. మనం చదువుకున్న వాక్య భాగం ఏం చెప్తుంది మనకి? ప్రభువు ఉన్నాడని, ఆయన ఫలము ఇస్తాడని నమ్మి ఆయన దగ్గరికి రావాలి. ఇది కదా విశ్వాసం. అందుకనే మన విశ్వాసంలో అనుమానం ఉండకూడదు. గమనించండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండ పెకలించబడి సముద్రంలో పడిపో అంటే పడిపోతుంది. అది కదా మన విశ్వాసం. విశ్వాసంతో వీళ్ళు ఈ 11వ అధ్యాయములో కనిపించే విశ్వాస వీరులు, భక్తులు మరి రాజ్యాలను జయించారు, సింహాల నోళ్లను మోయించారు, అద్భుతాలు చేశారు, దేవుని కోసం గొప్పగా నిలబడ్డారు. కాబట్టి మన విశ్వాసంలో ఏముండకూడదు? అనుమానం ఉండకూడదు. గమనించండి. అంత మాత్రమే కాదు, మనం చూడగలిగితే మత్తయి సువార్త 8వ అధ్యాయములో ఒక విషయం మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలిగితే గమనించండి, ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అయ్యా నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తా. ఎవరితను? ఈజ్ ఎ స్క్రైబ్, శాస్త్రి కదా. అంటే ధర్మశాస్త్రాన్ని చదివేవాడు శాస్త్రి ఆ రోజుల్లో. అటువంటి వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అంటున్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూడగలిగితే ఆ తరువాత వచనంలో ప్రభువు వారు ఏమంటున్నారు? అందుకు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. గమనించండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట.
మనం చూస్తున్నాం కదా. నక్కలకి ఏమున్నాయి? ఆకాశ పక్షులకి నివాసాలు, కానీ మనుష్య కుమారునికి తల వాల్చటానికి కూడా స్థలము లేదు. గమనించండి. ఆ రీతిగా మనం చూడగలిగితే ఆవేశంగా వస్తానన్నాడు కానీ ఆ తర్వాత అతను రాలేదు. అందుకని చాలామంది ప్రభువుని వెంబడించేటప్పుడు ఆవేశంగా ప్రభు కోసం ఏమైనా చేస్తాం, దెబ్బలైనా తింటాం అన్నట్టు ఉంటారు. కానీ ఆ పరిస్థితే వచ్చేసరికి ఆయన్నే రాజులు అన్యాయంగా తీర్పు తీర్చి చంపేశారు, మన పరిస్థితి ఎంత అని కాస్త వెనక్కి అడుగేసే విశ్వాసుల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమందాం వీళ్ళని? తోమా ఏమో అనుమానాలు రావు, ఇతనెవరో ఆవేశాలు రావమ్మ. ఆవేశం దీన్ని ఏమంటామంటే మనం ఉజ్జీవం కాదు కానీ ఉద్రేకం. రక్షించబడిన ప్రారంభంలో ఉండే ఉజ్జీవం కాదు ఇది, ఉద్రేకం. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానన్న వ్యక్తే, కానీ ప్రభువుకే ఏ నివాస స్థలము లేదు అనేసరికి ఆయన వెంబడించకుండా వెళ్ళిపోయిన ఈ వ్యక్తి. అందుకనే గమనించండి, మన విశ్వాసం ఎలాగుండాలి? స్థిరంగా ఉండాలి. మన విశ్వాసంలో అనుమానం ఉండకూడదు, మన విశ్వాసంలో ఆవేశం కూడా ఉండకూడదు. మన విశ్వాసం ఎలాగుండాలి? ప్రభువు ఉన్నాడు, ఆయన మనకు దయచేస్తాడు, ఇంతే. పరిస్థితులు కాదు మనకు ప్రాముఖ్యం, ఆయన మనకిస్తాడు, ఆయన ఉన్నాడు, అంతే. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఇదే అధ్యాయములో మరొక వ్యక్తి కూడా మనకు కనపడుతున్నాడు. 21వ వచనంలో చూడండి, శిష్యులలో మరి ఒకడు ఏమంటున్నాడు? ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొను నిమ్మని చెప్పాను. గమనించండి. అయ్యా నువ్వు నన్ను వెంబడించు, నన్ను వెంబడిటానికి వచ్చావు కదా, నన్ను వెంబడించు. నువ్వు బాధ్యతలు అంటున్నావు, తల్లిదండ్రులు అంటున్నావు, మృతులే మృతుల్ని పాతి పెడతారు. నువ్వు వెంబడించదలుచుకుంటే నువ్వు వెంబడించు. బాధ్యతల పేరుతో నన్ను వెంబడించకుండా నువ్వు వెళ్ళిపోతావేమో, అంటే వాయిదా వేసేస్తావేమో కదా. ఎవరైతేనో వాయిదాలు రావు. చాలామంది విశ్వాసంలో వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదులే, తర్వాత నమ్ముకుందాం ప్రభువుని. ఇప్పుడు కాదులే, వచ్చే సంవత్సరం తీసుకుందాం బాప్తీసం. ఇప్పుడు కాదులే, పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక రక్షణ పొందుకుందాం అని వాయిదా వేసేవారు లేరా అంటే ఉన్నారుగా. ఇతను కూడా అలాగే వాయిదా వేశాడు, ప్రభువుని వెంబడిద్దాం అనుకున్నాడు. కానీ మరోవైపు ఇతనికి ఏం కనపడుతున్నాయి? బాధ్యతలు కనపడుతున్నాయి. నువ్వు ప్రభువుని వెంబడిస్తే ప్రభువుని బాధ్యతలు తీర్చడా? ఆయన మోస్తాడు కదా. అందుకని ఆయన్ని వెంబడించేవారు ఎలాగ వెంబడించాలంట? ఆయన ఉన్నాడని, ఆయన మనకు దయచేస్తాడని నమ్మాలి. అదే విశ్వాసము. హల్లెలూయా. అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఆయన్ని సంతోషపెట్టలేము మనం. అనుమానంతో, ఆవేశంతో, వాయిదాలతో మన విశ్వాసాన్ని నీరుగార్చుకొని ప్రభువుని మనం సంతోషపెట్టలేం. గమనించండి. అందుకనే మన విశ్వాసంలో అనుమానం ఉండకూడదు. ఆయన చేస్తాడు, అంతే, చేసి తీరుతాడు. ఇశ్రాయేలీయులకు కూడా ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు, అయ్యా మమ్మల్ని ఇక్కడ ఎందుకు తెచ్చావని చెప్పి మోషే మీద అందరూ సనుగుతూ ఉంటే మోషే అన్నాడు, మీరు ఈరోజు చూస్తున్నారు ఐగుప్తుని, ఇంకెప్పుడు మీరు చూడరు. నిజంగానే చూడలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆ సముద్రంలో మునిగిపోయారు, రథాలతో సహా కదా. విశ్వాసం అంటే అలా ఉండాలి. అనుమానం ఉండకూడదు. చేస్తాడా? నిజంగా జరుగుద్దా? నిజంగా ఈ రోగం తగ్గుద్దా? తగ్గుద్దంతే, ఆయన చేస్తాడంతే. ఆ విశ్వాసం మనకి ఉండాలి. గమనించండి. అలాగే మన విశ్వాసంలో ఆవేశం ఉండకూడదు. ఆయన వెంబడిస్తున్నామంటే ఆయన వెంబడిస్తామంతే. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వెంట వెళ్తామంతే. వెళ్తామని చెప్పి వెళ్ళకుండా ఆయనకే ఏ అవకాశం లేదు. ఇంకా మన పరిస్థితి ఏంటి? ఆయన్నే మరి ఇద్దరు దొంగల మధ్యలో పెట్టి చంపేశారు, సిలువ మీద కొట్టి చంపేశారు. మన పరిస్థితి ఏంటని ఆవేశపడి వెనక్కి తగ్గకూడదు. మూడోది, వాయిదా వేయకూడదు కదా. కొన్ని సందర్భాల్లో మనం వాయిదా వేస్తూ ఉంటాం. తర్వాత రక్షించబడదాంలే, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే,
ఇవన్నీ వాయిదాలు. మన విశ్వాసంలో అనుమానం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు, వాయిదా ఉండకూడదు. ఈ ముగ్గురు రావులు మన ఇళ్లలో ఉండకూడదు. ఎవరు రావులు ఇల్లు? ఏ రావులు ఇల్లు? అనుమానాలు రావు, ఆవేశాలు రావు, వాయిదాలు రావు. ఈ ముగ్గురు రావులు మన ఇళ్లలో ఉండకూడదు. ఎందుకని? మన దేవుడు రావు అనేవాడు కదా, అన్నీ వస్తాయి అనేవాడు. హల్లెలూయా. మన దేవుడు ఏమని అనేవాడు కదా, అన్నీ ఇస్తాననేవాడు. మన దేవుడు అటువంటి విశ్వాసాన్ని మనకు ఫలంగా దయచేశాడు. అందుకనే విశ్వాసం లేకుండా ఆయన్ని మనం సంతోషపెట్టలేం. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. విశ్వసించేవారు ఎలా విశ్వసించాలంట? ప్రభువు ఉన్నాడని, ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.